ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న మహాత్మా జ్యోతిబా ఫులే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్సీఓ మోతే రాజ్ కుమార్ శనివారం స్వరాజ్ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని, ఆ దిశగా చదువులో రాణిస్తూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఉత్తమ ఫలితాల సాధనతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల యొక్క ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. మా దగ్గర దాదాపు ఈ 6 జిల్లాల్లో 43 కాలేజీలు, స్కూళ్ళు కలిపి మొత్తం 43 సంస్థలు నడుస్తూ ఉన్నాయి సార్. అందులో ఎస్ఎస్సి వాళ్ళు ఇప్పుడు ఎస్ఎస్సి విద్యార్థులు 2153 విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు ఈ సంవత్సరము. వీరికి మేము జనవరి నుండే మా సంస్థ కార్యదర్శి గారు సైదుల్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారికి ప్రతిరోజు ఉదయం స్టడీ అవర్స్ మరియు రాత్రి 10:30 దాకా వారిని సబ్జెక్ట్ టీచర్ ఉండి చదివేయడం జరుగుతుంది సార్. మేము ఇదంతా కృషి తెలంగాణ రాష్ట్రంలోనే మా ఎంజేపీ పాఠశాలలు ముందంజలో ఉండడానికి కృషి చేస్తున్నాము. మా పిల్లలు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నాం సార్. నేను కూడా ప్రతిరోజు ఏదో ఒక స్కూల్కు వెళ్లి వారి యొక్క స్టడీ ఎలా ఉంది అని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఆ 10వ తరగతి విద్యార్థులే కాక మా దగ్గర ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ లో బాలులు 1450 మంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి, బాలికలలో ఫస్ట్ ఇయర్ సెకండ్ కలిపి 1823 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రేపు 5వ తారీఖు నుండి వీరికి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఈ ఎగ్జామ్స్ కి ముందే మేము వారికి గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్ టెస్టులు అన్ని పెట్టడం జరిగింది. ప్రతి యూనిట్ వైజ్ గా, చాప్టర్ వైజ్ గా పెట్టి వారికి ఆ యొక్క ఆన్సర్ పేపర్లను కరెక్షన్ చేసి ఎక్కడైతే తప్పు చేస్తున్నారో అవి సరిదిద్ది మరలా యాన్యువల్ ఎగ్జామ్ లో అవి పునరావృతం కాకుండా వాళ్ళు మంచి మార్కులు వచ్చి మా తెలంగాణ రాష్ట్రంలోనే మా ఎంజేపీని ప్రథమ స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నాం సార్. వారికి కూడా సబ్జెక్ట్ వైజ్ గా జేఎల్స్ ని ఉంచి వారిని స్టడీ అవర్స్ చేయిస్తూ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వారికి అప్పటికప్పుడే క్లారిఫై చేస్తున్నాము. మరియు ప్రాక్టికల్స్ కూడా మా విద్యార్థులు అందరూ కూడా బాగానే రాశారు. విద్యార్థులు ఇన్ని ఎగ్జామ్స్ రాశారు కాబట్టి వారు మనోధైర్యంగానే పరీక్షలు రాస్తారని మేము భావిస్తున్నాం. ఏ విద్యార్థి కూడా ఆందోళన పడకుండా తాము ముందు ఉంటామనేటువంటి ఉద్దేశంతో మీరు పరీక్షలు రాయండి. తప్పకుండా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఎక్కడ ఏదైనా చిన్న పొరపాట్లు లేకుండా మీరు మంచి పరీక్షలు రాయాలని కోరుకుంటున్నాము. మరియు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చి మీ తల్లిదండ్రులకు ఒక బహుమతిగా మీ రిజల్ట్స్ ను వాళ్ళకి ఇవ్వాలని, మీ యొక్క రిజల్ట్సే వాళ్ళకు ఒక ఆభరణమై నిలవాలని, వారి ముఖంలో చిరునవ్వులు తెప్పించాలని, వారి యొక్క ఆశయాలను నెరవేర్చి మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.